హలో వినిపిస్తుంది. హలో మేఘనా, ఇప్పుడు నీ వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి ఉన్నట్ల. ఇదిగో నీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పి పంపించా మొత్తం. అర్థమైందా? నీ జీవితం నువ్వు చూసుకో, మీ ఇంట్లో నువ్వు బతుకు, నేను నా ఇంట్లో బతుకుతా. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? నేనేమన్నాను? ఇప్పుడు నా ఇంట్లో టార్చర్ పెడుతున్నారు. నువ్వు వచ్చినా నాకు ఇంకా టార్చర్ ఎక్కువ అవుద్ది. మీ ఇంట్లో కామ్గా నువ్వు మూసుకొని బతుకు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నాకు విడాకులు వద్దు, ఏమొద్దు. నువ్వు మీ ఇంట్లో బతుకు. నీకనేది ఒక ఇల్లు ఉంది, నీకు అమ్మ బాబు ఉన్నారు, అందరూ ఉన్నారు. అక్కడ ఉండు. నా జీవితం నేను చూసుకుంటా. అర్థమైందా? ఇక్కడికి వచ్చినా నీకేం, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. ఇక్కడికి వస్తే కనుక అసలు ఏమైందని నువ్వు రాకు. నువ్వు నీ ఇంట్లో ఉండు. నువ్వు నీ ఇంట్లో ఉండవమ్మా. ఎవరివి నువ్వు? ఎవరివేంటి? నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఊరికే వచ్చానా నేనేమన్నా? ఊరికే వచ్చానా నేనేమన్నా? నీ అమ్మ బాబుని తీసుకొని పంచాయతీ పెట్టడానికి రా. ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? ఏంటి ఇంట్లో నన్ను రోజు టార్చర్? ఇది నీ సైడ్ నీకే అంత టార్చర్ ఉంటే నాకెట్లా ఉండాలి? చేసుకొని వెళ్ళిపోండి. ఏం కావాలో? అసలు ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు అట్లా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? నేనైతే నేను ఫోన్ చేయట్లేదు, నేను డిస్టర్బ్ చేయట్లేదు. ఉండవమ్మా, ఇంట్లో ఉండు. ఇక్కడ ఉండకు. ఇది నీ ఇల్లు కాదు, నీకు సంబంధం లేదు.